హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో చక్కెరపార ఎలా తయారు చేయాలో చూద్దాము. దీన్ని శంకరపాలి అని కూడా అంటారు. ఇందులో కొంచెం షుగర్ కంటెంట్ తక్కువ యాడ్ చేసుకుంటాం కాబట్టి టీ టైమ్ స్నాక్గా కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా కూడా స్నాక్స్ కింద చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు షుగర్, 1 కప్పు వేడిగా ఉన్న పాలు యాడ్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి. షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలి. ఈ వేడి పాలల్లో షుగర్ మెల్ట్ అయిపోయి ఉంటుంది, పాలు కూడా కొంచెం చల్లగా అయిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు అదే కప్పుతోటి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. నార్మల్ ఫ్లేవర్లెస్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, అదే యాడ్ చేసుకుంటున్నాను 1 కప్పు వరకు. ఇందులో ఫ్లేవర్ కోసం పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఓన్లీ 1 డ్రాప్ యాడ్ చేసుకొని స్పూన్ తోటి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇందులో మైదా కూడా యాడ్ చేసుకుందాము. 1 కప్పుకి 4 కప్పుల మైదా యాడ్ చేస్తున్నాను. మనం పాలు, పంచదార, ఆయిల్ని సేమ్ బౌల్ తోటి తీసుకున్నాం కదా, అదే బౌల్ తోటి 4 కప్పుల వరకు మైదా యాడ్ చేసుకోవాలి. ఈ మైదాని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి, లమ్స్ ఫామ్ అవ్వకుండా. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఫైన్గా కలుపుకున్న తర్వాత సెకండ్ టైం యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా పిండి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. మనం ఫ్లేవర్ కోసం వెనిలా కానీ పైనాపిల్ కానీ ఏదైనా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మన ఫ్లేవర్ బట్టి ఉంటుంది. చివరిగా ఇందులో 1/2 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుందాము. ఇది యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు స్పూన్ తీసేసి చేత్తో నీట్గా బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు కలుపుకోవాలి. మనం చపాతీ, పరోటా వీటికైతే ఎక్కువసేపు పిండిని కలుపుకోవాలి. జిగురు వస్తుంది కదా మైదాలో, దీనికి అంత జిగురు రానవసరం లేదు. కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు 3 నిమిషాల వరకు కలుపుకొని సాఫ్ట్గా అయిన తర్వాత మూతతో కవర్ చేసి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. పిండి ఇది మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గానే ఉంటుంది. గంట తర్వాత మూత తీసి చూద్దాము. పిండి కొంచెం గట్టిగా అవుతుంది, మరీ గట్టిగా అవ్వదు, కొంచెమే గట్టిగా ఉంటుంది. మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకొకసారి బాగా కలుపుకొని ఇలా పిండి ఎక్కువ తీసుకుంటే 2 పార్ట్స్గా కానీ 3 భాగాలుగా కానీ కట్ చేసుకొని మనం చేసుకోగలిగిన సైజులో పిండి ముద్దను రెడీ చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇది మరీ పలుచగా ఉండకూడదు, మరీ మందంగా కూడా ఉండకూడదు. చపాతీ రోలర్ తోటి లైట్గా ప్రెస్ చేసుకోవాలి. మినిమం మందంగా ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువ మందంగా ఉండనవసరం లేదు. మనం పిండి ఎక్కువగా కలుపుకుంటే మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చక్కెరపాలి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. మనకి పైన క్రిస్పీగా కూడా రావాలి కాబట్టి పిండిని అంతసేపు కలుపుకోని అవసరం లేదు. నేను ఇందులో ఆయిల్ యాడ్ చేశాను కదా, ఆయిల్ ప్లేస్లో మీరు పూర్తిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను టీ టైమ్ స్నాక్స్ కింద చేస్తున్నాను కాబట్టి ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మీరు పిల్లలకి ఇంట్లో హెల్తీగా పెట్టుకోవాలి అనుకుంటే నెయ్యి యాడ్ చేసుకోండి, మంచి హెల్తీ రెసిపీ అవుతుంది. మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి గోధుమ పిండి యాడ్ చేసుకున్నప్పుడు తొందరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా గంట సేపు ఉంచుకోని అవసరం లేదు. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఫ్రై చేసేసుకోవడమేను. కట్ చేసుకొని ఇలా డైమండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ కట్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి సెపరేట్ చేసుకుందాము. చపాతీ ప్రెస్ చేసుకున్నప్పుడు మీకు అంటుకుంటున్నట్లు పిండి ఉంటే కొంచెం పొడి పిండి కూడా చల్లుకోవచ్చు. మైదా పిండి చల్లుకొని చపాతీ ప్రెస్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది. డీప్ ఫ్రై చేసుకుందాము. బాండలు పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇలా అంటుకున్నట్టు వచ్చినా కూడా మనకి ఫ్రై అయిన తర్వాత విడిపోతాయి, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం గరిటెతో కానీ లేదా బాండల్ని కానీ కదిలించుకోవాలి, లేదంటే అంటుకొని పోయి మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది రాకుండా పోతుంది. ఇలా 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంటే సరిగా ఉడకవు. హై ఫ్లేమ్లో ఉంటే లోపల ఫ్రై అవ్వకుండానే పై భాగం బాగా క్రిస్పీగా తయారవుతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ చక్కెరపాలీలు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి విడిగా అయినా స్నాక్స్ కింద తీసుకోవచ్చు, టీ టైంలో కూడా తీసుకోవచ్చు. ఎంతో ఈజీగా, ఎంతో సులువుగా తయారు చేసుకునే ఈ స్నాక్స్ని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.